యువగళం ఆద్యంతం సంచలనం, నవశకానికి ఆరంభం. ప్రజా వ్యతిరేక నియంతృత్వ ప్రభుత్వంపై అధికార అహంకారం నిండిన సైకో పాలనపై ప్రజల పక్షాన నిలిచి సమరశంఖం పూరించడం ఎంత సాహసమో తెలియంది కాదు. అయినా సరే 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే యువగళంగా తన పాదయాత్రను ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు సంకల్పించారు. కుటుంబ సభ్యుల శుభకామనలు అందుకొని తాత ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకొని 2023 జనవరి 27వ తేదీన కుప్పంలోని వరదరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర కొనసాగే యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు లోకేష్ గారు. అదే సమయంలో తమ చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థను ప్రయోగించి లోకేష్ గారి పాదయాత్రను నిలువరించాలని కుట్రలు మొదలుపెట్టింది ప్రభుత్వం. పోలీసులు ప్రచార వాహనాలను లాక్కున్నారు. లోకేష్ గారిని మాట్లాడనివ్వకుండా చేతిలో మైకు లాక్కున్నారు. జనంతో మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టారు. లోకేష్ గారిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయనకు మద్దతుగా వచ్చిన వారందరిపైన ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారు. అయినప్పటికీ అడ్డంకులను విజయవంతంగా అధిగమిస్తూ ప్రభుత్వ టెర్రరిజానికి, వైసీపీ రౌడీల దౌర్జన్యానికి దెబ్బతిన్న బతుకులను స్పృశించారు. కన్నీటి గాథలను విని ఓదార్చారు. రోజురోజుకు ప్రజాదరణ పెరిగింది. లోకేష్ గారు ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట కిలోమీటర్ల మేర జన ప్రవాహమే కనిపించసాగింది. విశేష జనాదరణతో ప్రజాకోటి దీవెనలు అందుకుంటూ పాదయాత్ర కొనసాగుతున్న వేళ మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. జగన్ రెడ్డి భయపడినట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ గారి పాదయాత్ర దెబ్బ వైసీపీకి గట్టిగానే తగిలింది. యువగళం పాదయాత్రలో మరో విశేషమేమిటంటే తాను పూర్తి చేసుకున్న ప్రతి 100 కిలోమీటర్లకు గుర్తుగా అక్కడ ప్రజలకు మేలు చేసే ఒక పథకానికి శిలాఫలకం వేసుకుంటూ వచ్చారు లోకేష్. దానికి తోడు నారా లోకేష్ గారి సెల్ఫీ ఛాలెంజ్ ఒక సంచలనం. పోలీసులు ఎలాగూ తనను మాట్లాడనివ్వడం లేదు కాబట్టి 1000 మాటలతో చెప్పలేనిదంతా ఒక సెల్ఫీతో చెప్పేసేవారు లోకేష్. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎలాంటి అభివృద్ధి చేసింది, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసిందో చెబుతూ దానికి నిదర్శనంగా లోకేష్ గారు దిగిన సెల్ఫీలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించాయి. రాయలసీమ ప్రాంతంలో 119 రోజుల పాటు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనంతరం సీమ ప్రజల కష్టాలను కళ్లారా చూసి వారి సమస్యలను విని సీమ ప్రజల సమస్యలకు చిత్తశుద్దితో పరిష్కారాలను వెతికారు లోకేష్ గారు. ఫలితంగా కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద రాయలసీమ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు ప్రజల మధ్య మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రణాళిక ప్రకారం ఏం అరాచక పాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపింది ప్రభుత్వం. దాంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజుల నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ గారి పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 79 రోజుల సుదీర్ఘ విరామమనంతరం తిరిగి అదే చోట నుంచి
యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు లోకేష్ గారు. సాధారణ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నేతలకు తోడుగా జనసేన నేతలు, కార్యకర్తలు సంఘీభావంగా కదిలి రావడంతో ఈసారి యువగళం మహాప్రభంజనమే అయ్యింది. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద లోకేష్ గారు పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ మజిలీకి గుర్తుగా తేటగుంట పంచాయతీలో జగన్ సర్కార్ మూసివేసిన అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించే హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. మొత్తంగా 226 రోజుల పాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర డిసెంబర్ 20వ తేదీన ముగుస్తోంది. నిజానికి ఇది నవశకానికి ఆరంభం. సరికొత్త చరిత్రపై చెరిగిపోని యువ సంతకం చేస్తున్న ఈ దశాబ్దపు అద్భుత ఘట్టం. ఈ సందర్భంగా నవయువ సారథి లోకేష్ గారికి అభినందనలు. మరికొద్ది క్షణాల్లో మనందరి యువ నాయకుడు